వాళ్ల వ్యూహాలు శత్రువులకు అంతు చిక్కని మర్మాలు. వాళ్ల సైన్యానికి ఎంతకైనా తెగించే శక్తి. వ్యవస్థల్ని ఏలారు, వ్యక్తులను శాసించారు. చివరికి దయనీయ పరిస్థితుల్లో అంతమయ్యారు. లాడెన్ నుంచి సిన్వర్ వరకు అందరూ ప్రత్యర్థి వేటకు హతమైన వారే. ఎవరు ఊహించని వాళ్ల చివరి క్షణాలను చూస్తుంటే ఇంత బతికి అనిపిస్తుంది. లాడెన్ నుంచి సిన్వర్ వరకు అందరూ అలా జీవితాన్ని ముగించిన వారే. అంతర్యుద్ధమైన బహిర్యుద్ధమైన ఒక్కసారి రంగంలోకి దిగితే మృత్యువు గడపలోనే సంచరిస్తుంటుంది. దాన్ని కనిపెట్టుకుంటూ శత్రువుకు దొరకకుండా పోరాటం చేయాలి. మసక చీకట్లో పోరాడినా, సొరంగాల్లో ఉండి వ్యూహాలు పన్నినా, మహారణ్యంలో దాక్కున్నా, శత్రు దుర్భేద్య కవచాల మధ్య ఉన్నా, ఊహించని కత్తులు వచ్చి పొత్తి కడుపులో దిగబడతాయి. కనిపించని మిసైళ్లు వచ్చి తుతున్నియలు చేస్తాయి. అర్ధరాత్రి నిద్రలో మృత్యువు గొంతు మీద కాలేస్తుంది. హమాస్ చీఫ్ సిన్వర్ హతం కావడంతో అంతకుముందు ఇలాంటి వాళ్లంతా ఎలా చనిపోయారన్న టాపిక్ చర్చనీయాంశమైంది. ఆయుధాలతో చంపడమో, ఉరికంబం ఎక్కించడమో, లేకుంటే ఆత్మహత్య చేసుకోవడమో ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది. దేశాధినేతలకు ముచ్చెమటలు పట్టించిన వారు మట్టి దిబ్బల్లో కూరుకుపోయారు. తిరుగుబాటు చేసిన వారు తుపాకీ కాల్పులకు బలయ్యారు. మారణ హోమం సాగించిన వారు పిరికివాడిలా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. వాళ్లు ఎంచుకున్న పోరాటం మంచిదా కాదా అన్న విషయం పక్కన పెడితే వారిలో కొందరు ప్రపంచాన్ని శాసించిన వాళ్లున్నారు. అగ్రరాజ్యాలను వణికించిన వాళ్లు ఉన్నారు. ఆధిపత్య పోరాటాన్ని ధిక్కరించిన వారు ఉన్నారు. అత్యంత శక్తివంత వ్యక్తులుగా, నియంతలుగా, కరుడుగట్టిన ఉగ్రవాదులుగా చెలామణి అయిన వారంతా చివరి దశలో నిస్సహాయంగా ప్రాణాలు విడిచారు. సద్దాం హుసేన్ నుంచి గడాఫీ మీదుగా హెజ్బుల్లా చీఫ్, హమాస్ అగ్రనేత, ఇలా అందరూ దయనీయ పరిస్థితుల్లో చనిపోయిన వారే. యాహ్యా సిన్వర్ ఇజ్రాయెల్తో పోరులో ప్రాణాలు కోల్పోయిన హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తి. శత్రువును అంతం చేయడంలో దిట్ట. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7 నాటి ఘటనకు ఇతడే సూత్రధారి. అప్పటి నుంచి సిన్వర్ కోసం ఇజ్రాయెల్ వేట మొదలుపెట్టింది. ఐడిఎఫ్ దళాలు రొటీన్ చెకింగ్లో భాగంగా డ్రోన్ని ఆ బిల్డింగ్లోకి పంపాయి. ఆ వ్యక్తిని గమనించాయి. హమాస్ మిలిటెంటే అనుకుని బాంబుల వర్షం కురిపించారు. మృతదేహాన్ని పరిశీలించగా సిన్వర్ పోలికలు కనిపించాయి. డిఎన్ఏ టెస్ట్ చేస్తే అతడే అని తేలింది. తమని గడగడలాడించిన సిన్వర్ వాళ్లకు ఇంత సింపుల్ గా దొరుకుతాడని ఇజ్రాయెల్ అనుకుని ఉండదు. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను కూడా ఇజ్రాయెల్ ఇంతే కసితో చంపేసింది. 2.5 నిమిషాల ఆపరేషన్. 100 బాంబులు పిడుగుల్లా దూసుకొచ్చాయి. కాంక్రీట్ స్లాబ్లను చీల్చుకుంటూ 60 అడుగుల లోతు ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్లను బద్దలు కొడితే నస్రల్లా హతమయ్యాడు. అత్యంత చాకచక్యంతో గురి తప్పకుండా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడి ఇది. అమెరికా అందించిన బంకర్ బస్టర్ బాంబులను ఇజ్రాయెల్ ఈ దాడికి ఉపయోగించింది. నస్రల్లా సాధారణంగా బయట కనిపించడు. వీడియోలు, టీవీల ద్వారానే సందేశమిస్తాడు. దాదాపు 32 ఏళ్లుగా హిజ్బుల్లా నడిపించి సాయుధ దళంగా తీర్చిదిద్దాడు. ఐసిస్ అధినేత అల్ బాగ్దాది అమెరికన్ సేనలకు ఇసుమంతైనా ఆచూకీ తెలియకుండా తప్పించుకు తిరుగుతూ, వీలు చిక్కినప్పుడల్లా మెరుపు దాడులకు పాల్పడుతూ వేల ప్రాణాలను హరించిన నరరూప రాక్షసుడు అల్ బాగ్దాది సిరియాను నరకప్రాయంగా చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా వేళ్లుణుకుపోయిన ఉగ్ర సంస్థకు కర్త, కర్మ, క్రియ. వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబూబాకర్ బాగ్దాదిని అమెరికా సైన్యం చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మనుషుల ప్రాణాలను నిలువునా తోడేసిన నరరూప రాక్షసుడు ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాగ్దాది ఆచూకీని తెలిపింది అతని ప్రధాన అనుచరుడి అని ఇరాక్ చెబుతోంది. ఏదైతే తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చాడో అదే తిరుగుబాటు తుపాకులకు లిబియా నియంత గడాఫీ బలయ్యాడు. 9/11 దాడుల సూత్రధారి అల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ఏ డెన్లో దాక్కున్నా అమెరికా లోపలికి వెళ్లి మరీ కాల్చిపడేసింది. ఇరాక్ అధినేత సద్దాం హుసేన్ను ఓ కాంక్రీట్ ఛాంబర్లో ఉరికంబం ఎక్కించారు. ముమ్మర్ గడాఫీ పదవీచ్యుతుడైన లిబియా నియంత, 4 దశాబ్దాలకు పైగా దేశాన్ని ఉక్కుపాదంతో పాలించిన డిక్టేటర్, తిరుగుబాటుదారుల చేతిలోనే ప్రాణాలు వదిలాడు. బుల్లెట్లు గడాఫీ దేహాన్ని తూట్లుగా పొడిచాయి. గడాఫీని చంపేశామని లిబియా ట్రిఫోలీ వీధుల్లో సంబరాలు జరిగాయి. గడాఫీ ఆర్మీ కెప్టెన్గా ఉన్నప్పుడే తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చాడు. క్రమంగా అతడి పాలనలో తిరుగుబాటు లేచింది. అది అంతర్యుద్ధంగా మారింది. ఏ రెబల్ జెండా ఎగరేసి అధికార పీఠం దక్కించుకున్నాడో అదే రెబల్స్ తుపాకులకు బలయ్యాడు. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా అధినేతను 9/11 దాడులకు ప్రధాన సూత్రధారిని అమెరికా హతమార్చింది. పాకిస్తాన్ అబోటాబాద్లోని 2011లో బుల్లెట్ల వర్షం కురిపించి మట్టుబెట్టింది. 2 రౌండ్లు కాల్పులు, అంతే లాడెన్ కుప్పకూలాడు.
లాడెన్ ఉంటున్న ఇంట్లోకి హెలికాప్టర్ నుంచి క్షణాల్లో దూకి కాంపౌండ్ వాల్ను పగలగొట్టి లోనికి ప్రవేశించి చాలా పగడ్బందీగా హతమార్చారు. ఆ 3 అంతస్తుల భవనంలో లాడెన్, 4 భార్యలు, 17 మంది పిల్లలు అక్కడే ఉన్నారని అమెరికా ప్రకటించింది. సద్దాం హుస్సేన్ ఇరాకీ అధినేత చర్యలు 21వ శతాబ్దపు అంతర్జాతీయ రాజకీయాలపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపాయి. 2003లో అమెరికా దాని మిత్రదేశాల కూటమి ఇరాక్పై దాడి చేసింది. సద్దాం హుస్సేన్ సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాడని, అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నాడని అగ్రరాజ్యం ఆరోపించింది. బాత్ పార్టీపై నిషేధంతో సద్దాం అజ్ఞాతంలోకి వెళ్లాడు. పట్టుబడిన తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. బాగ్దాద్ సమీపంలోని ఖాద్మియాలోని ఒక కాంపౌండ్లో ఉన్న కాంక్రీట్ ఛాంబర్లో సద్దాంను ఉరితీశారు. అమెరికన్లు ఈ ప్రదేశానికి క్యాంప్ జస్టిస్ అని పేరు పెట్టారు.